ఆయన నిజంగానే అంటే సినిమా యాక్టర్స్ సినిమా జరిగినంతసేపు ఎలా ఉంటారు మాత్రమే కౌంట్, సినిమా తర్వాత ఎవరి లైఫ్ అవుతుంది. నిజం సినిమా జరిగినన్ని రోజులు మహేష్ బాబు గారు నిజంగానే మీలో ఒక అమ్మని చూసుకున్నట్టున్నారు. there certain sequences అది చేస్తున్నప్పుడు he really was very moved. అది స్పెషల్గా ఆటోలో కూర్చోబెట్టి అమ్మాయి జాగ్రత్తగా ఇల్లు అంటాడు చూసారా, he really felt it. నిజంగా తన తల్లిని ఎక్కడికో పంపించేస్తున్నట్టు ఆ రకంగా చేశాడు. అండ్ ఐ కుడ్ సీ హిస్ టీయర్స్ సడన్లీ కమింగ్. లేకపోతే వాళ్ళకి అంత అలవాటు లేదు, గ్లిసరిన్ పెట్టుకుని చేసేవాళ్ళు జనరల్ గా వీళ్ళు. బట్ ఇన్ దిస్ ఫిల్మ్ హీ రియలీ ఫెల్ట్ ఇట్. మీ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతుంటే మీరు అన్నారని ఒక చిన్న వాయిస్ ఓవర్ ఒక వీడియో రెడీ చేసి పెట్టున్నారు. అది మీ విజువల్ కాదు. నిజం సినిమా అయిపోయిన తర్వాత నేను బతికున్నానో చనిపోయానో కూడా మహేష్ బాబు పట్టించుకోలేదని తాళ్ళూరి రామేశ్వర గారు అన్నారు అని చెప్పి ఆ వీడియోలో ఉంది. నిజంగా అన్నారా మీరు? అన్నారా? అన్నాను. ఏంటంటే పట్టించుకోలేదనే మాట అర్థం లేని మాట. ఎవరు మాత్రం ఏమన్నా పట్టించుకుంటారు? ఇప్పుడు వీ వర్క్డ్ ఇన్ ఎ ఫిల్మ్ టుగెదర్. హీ వాజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్ విత్ మీ. అలాగే ఐ వాజ్ ఆల్సో ఎ గుడ్ యాక్టర్ విత్ హిమ్. దట్స్ ఆల్. మేము పర్సనల్గా ఒకళ్ళు ఉన్నాము పోయాము అవన్నీ. అఫ్ కోర్స్ ఈజ్ ఎ బిగ్ స్టార్. అందువల్ల ఆయన ఏం చేస్తున్నాడో నాకు తెలుసు. ఐఎమ్ నాట్ ఎ బిగ్ స్టార్. నేను ఉన్నాను లేదో ఆయనకి ఎట్లా తెలుస్తుంది? ఆయన కనుక్కోవాలని అతనికి అనిపిస్తే కనుక్కుంటాడు. కానీ అలాగ బహుశా అతనికి ఎన్నో పరిచయాలు ఉండొచ్చు, ఎన్నో ఇది ఉండొచ్చు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ స్టేట్మెంట్. దెర్ ఈస్ నో ఎనిమాసిటీ. దానివల్ల నేనేవి దానిలో ఏమి నాకేమి ఒక బిటర్ ఫీలింగ్ అట్లాంటివి ఏమి లేవు. నో 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 ఇట్స్ ఎ వెరీ సింపుల్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అంతే. ఓకే. మీకు బోనీ కపూర్ గారు ఒక మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా మంచి క్లోజ్నెస్ ఉంది. బోనీ కపూర్తో కదా వాళ్ళ నాన్నగారితో. అండ్ బోనీ కపూర్ వాళ్ళ మొదటి భార్యతో మౌనికా కపూర్ సమ్ ఏదో పేరు మోనా కపూర్, వారితో కూడా ఒక మంచి అసోసియేషన్ ఉంది. నేను వాటన్నిటి జోలికి రావట్లేదు. శ్రీదేవి గారు చనిపోయినప్పుడు బోనీ కపూర్ గారి మీద చాలా అభియోగాలు, చాలా ఆరోపణలు వచ్చాయి. కొన్ని సంవత్సరాల పాటు ఆయన వాటిని మోయాల్సి వచ్చింది. ఆ సమయంలో బోనీ కపూర్ని ఇలా జడ్జి చేయడం మీకు ఎలా అనిపించింది? దరిద్రంగా అనిపించింది. ఇట్ వాస్ సో అన్ఫేర్. హీ ఆల్రెడీ లాస్ట్ ద పర్సన్ హీ లవ్ ద మోస్ట్. అది ఈ రకమైన మాటలు ఏంటో బ్యాడ్ టేస్ట్. పైగా మన వాళ్ళకి ఎందుకు కానీ మన మనుషులు ఉండే లోపాలు అవి మనం చూడం. ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏదో వాళ్ళలో లోపం ఉందని చూస్తున్నాం. అతని ఎంత పిచ్చ ప్రేమ ఉంటే why would he harm her? That's what I feel. Now, what do I know? డెఫినెట్గా ఎందుకంటే ఆవిడ ఉన్నప్పుడు ఒక్కసారి కలిశాను బోనీని, అంతేగాని బోనీ ఆల్వేస్ థాట్ ఆఫ్ మీ యాజ్ సమ్వన్ హిస్ ఫాదర్ లైక్డ్ వెరీ మచ్. ఓకే. నాకు బోనీతో ఫ్రెండ్షిప్ అంటూ ఏం లేదు. బట్ బోనీ ఈజ్ లైక్ బోనీ. ఐ వాంట్ బోనీ కపూర్ సాబ్ అని పిలిచే ఇదికి లేదు. బోనీ, ఐ వుడ్ కాల్ హిమ్ బోనీ. ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. హీ వాజ్ లైక్ ఎ ఫాదర్ ఫిగర్ టు మీ, మా నాన్నగారు. అండ్ హీ ఆల్వేస్ సెడ్ ఇట్. బోనీ ఆల్సో సెడ్ దట్. మా నాన్నగారికి చాలా ఫేవరెట్ ఇక అని చెప్తుండేవాడు. వాళ్ళ అమ్మగారు కూడా అంత ఇదిగా ఉండేవారు. మా నాన్నగారు పోయాక మాత్రం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఐ స్పెండ్. అప్పుడు శ్రీదేవి గారు ఉన్నారు, బట్ ఐ డి నాట్ మీట్ హర్. ఐ మెట్ సురేంద్ర కపూర్, బోనీస్ మదర్. దట్స్ ఆల్. మీరు ఆ టైంలో నమ్మారా ఇలా బోనీ చేసి ఉండడం? నమ్మనండి నేను, ఎవ్వరి గురించి కూడా నమ్మను. చాలా మంది చూసారా, ఇందిరాగాంధీ సంజయ్ గాంధీని ఆవిడే చంపించేసిందని, అతను పోతే ఆవిడ ఏడవకుండా ముందు అదేదో డీటెయిల్స్ తీసుకోవడానికి ఏదో స్విస్ బ్యాంక్ అకౌంట్ చూడడానికి వెళ్ళింది. బుక్ లో కూడా రాస్తున్నారు చాలా దారుణంగా. ప్రతి వాళ్ళ గురించి ఏవేవో ఉంటాయి. somehow I never believe it. ఇవిడే కాదు, ఇదే కాదు, ఇట్లా ప్రతి వాళ్ళ గురించి ఏదేదో ఉంటాయి. I don't believe in it. I don't want to know. Okay. I want to see the good side of the people. I don't want to. There's so many good things they have done, for God's sake. Let's enjoy that. వాళ్ళు వెతికి ఏదో బ్యాడ్ తీసుకొచ్చి ఓహో ఇది ఉంది వీళ్ళలో, ఏమిటిది అర్థం లేకుండా. నాకు ఎందుకో మీ ఇంటర్వ్యూలు అండ్ మీ కామెంట్స్ కొన్ని చూసిన తర్వాత అనిపించింది, శ్రీదేవి అంటే
ఒక రకమైన ఇష్టం లేకపోవడం కాదు, కానీ ఎందుకో శ్రీదేవి విషయంలో మీరు అంత పాజిటివ్గా ఎప్పుడు మాట్లాడినట్టు కనిపించలేదు. కారణం తెలియదండి, అట్లా ఎందుకు అనిపించిందో తెలియదు. ఎందుకంటే చాలా టాలెంటెడ్ యాక్టర్స్, అద్భుతమైన డాన్సరు. బట్ దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ ఐ యూస్ టు ఫీల్ యాజ్ అన్ యాక్ట్రెస్, ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ చాలా ప్రోగ్రామ్డ్. అంటే జెస్చర్ ఇట్లా చేస్తే ఇట్లా బాగుంటుంది, అట్లాగే ఆ బట్టలు ఏది వేసుకుంటే ఏ పోర్షన్ ఎంత యాక్సెంటువేట్ అవుతుంది, ఈ రకమైన మరీ ప్లాన్డ్ క్యారెక్టర్ బహుశా ఇట్స్ నాట్ మై టైప్. నేను జస్ట్ అవుట్ ఆఫ్ ద బ్లూ అందుకు కనెక్ట్ అవ్వలేదా? అందువల్ల కలెక్ట్ అవ్వాలి. ఆ రకంగా చూస్తే నాకు పాత హీరోయిన్లు అందరూ ఇష్టమేనండి. మరి వాణిశ్రీ గారిని నెత్తి మీద పెట్టుకొని మోస్తారు మీరు. తమాషా ఏంటంటే వాణిశ్రీ గారు చెప్పి మరి ఆవిడ చెప్తుంది ఆ విషయం, నాకు మేకప్ 3 గంటలు పడుతుంది, నేను చాలా నల్లదాన్ని. ఆవిడ నల్లదాన్ని ఎప్పుడు కూడా ఆవిడ ఎప్పుడు దాచలేదు ఆ విషయం. వీళ్ళందరూ చాలా తమ విషయాలు దాచారు. సారీ మేడం, సారీ టు ఇంటరప్ట్. అంటే ఎందుకు అడుగుతున్నానంటే యాక్చువల్గా వాణిశ్రీ గారి టైప్ ఏదైతే ఉందో, ఇక శ్రీదేవి గారి వర్క్ కూడా అదే, చాలా కంపోజ్డ్గా నీట్గా ప్లానింగ్, ఇద్దరు అప్రోచ్ ఒకటే. బట్ మీకు వాణిశ్రీ గారు అంటే నెత్తి మీద పెట్టుకొని మోసేంత ఇష్టం, శ్రీదేవి గారికి డిస్కనెక్ట్ అయ్యారు. ఎందువల్ల ఈ రెండు? నేను చెప్తున్నాను కదా, వాణిశ్రీ గారిలో నాకు ప్లాన్ ఉంది చూసారా, చాలా అది ఎఫర్ట్లెస్గా వచ్చింది. ఓకే, ఆ ప్లాన్ ఉంది. ఇప్పుడు ఆవిడ చాలా బేద కుటుంబం నుంచి వచ్చిన మనిషి, ఇక్కడికి చాలా చక్కగా బ్లౌజ్ ఇక్కడ వరకు ఉంటుంది, సింపుల్ బ్లౌజ్, ఒక జడ, ఇంత లావు జడ, బుల్లి జడ అలా వస్తుంది, చెవులకి ఏముండవు, బుల్లి చెవి ఉంటాయి, ఇలా పక్క పాపిడి, ఇంత ముక్క అవుది. హౌ షీ మేనేజ్ టు లుక్ సో బ్యూటిఫుల్. ఇంత పెద్ద పెద్ద ఇవి, పెద్ద కళ్ళు కాదు, వీటన్నిటితోటి, ఇన్ని లోపాలతోటి, ఇంత సింప్లిసిటీలో, ఈ రకమైన సింప్లిసిటీ శ్రీదేవి గారు ఎప్పుడు చూపించలేకపోయింది. ఎప్పుడు చూపించగలిగింది అది ఒప్పుకుంటా. ఐ రిమెంబర్ ఒక సినిమాలో చాలా బీద కుటుంబం, తిండికి లేదండి, ప్యూర్ షిఫాన్ చీర, సిల్క్ బ్లౌజ్. సో ఐ ఫీల్ దట్ దే కుడ్ హ్యావ్ డన్ మోర్. బహుశా అదనుకుంటా. నాకు వీళ్ళందరిలో కూడా నాకు నచ్చింది జయసుధ్ గారు. జయసుధ్ గారు నెక్స్ట్ తరంలో జయసుధ్ గారు నాకు బాగా నచ్చేవాళ్ళు. అంటే నాకు ఈ అమ్మాయి చేసే కామెడీ అద్భుతంగా ఉండేది. చాల్బాజ్ అని హిందీ సినిమాల్లో, తెలుగులో కూడా ఒక సినిమా కమల్ హాసన్ గారితో చాలా అద్భుతంగా నచ్చింది నాకు. చాలా బాగా చేసింది ఆమె, చాలా చాలా బాగా చేసింది. కానీ ఇన్ని సినిమాల్లో చూశాక మాత్రం అన్ని సినిమాల్లో బాగుందని నేను చెప్పలేను. అది ఎనిమాసిటీ కాదు, ఏమీ కాదు. ఐ ప్రాబ్లీ వాజ్ బోర్డ్ బై దట్ వెరీ ప్లాన్డ్ బ్యూటీ.